జూలై 22 చరిత్రలో ఈ రోజు 1947 జూలై 22న రాజ్యాంగ సభ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది. త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. త్రివర్ణ పతాకం పైభాగంలో ఉన్న కుంకుమ పువ్వు రంగు బలాన్ని, ధైర్యాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న తెలుపు రంగు సత్యం ఇంకా శాంతిని సూచిస్తుంది. చివరిగా ఆకుపచ్చ రంగు మట్టి, పర్యావరణంతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం ప్రగతికి చిహ్నం. నాటి నుండి నేటి వరకు భారతదేశ జెండాలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకుముందు భారతీయ పౌరులు తమ ఇళ్లల్లో, దుకాణాలలో జాతీయ పండుగల రోజుల్లో మాత్రమే జాతీయ జెండాను ఎగరవేయటానికి అనుమతించేవారు. కానీ 2002లో ఇండియన్ ఫ్లాగ్ కోడ్లో మార్పులు చేశారు. దీని కారణంగా ఇప్పుడు భారతీయ పౌరులు తమ ఇళ్లు, దుకాణాలు, కర్మాగారాలు, కార్యాలయాలలో ఏ రోజైనా జాతీయ జెండాను గౌరవంగా ఎగరవేయవచ్చు. 2019వ సంవత్సరం జూలై 22వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రునిపైకి తన రెండవ మిషన్ చంద్రయాన్-2ని ప్రారంభించింది. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగి అక్కడి ఉపరితలాన్ని అధ్యయనం చేయటం. చంద్రయాన్-2 3 ప్రధాన భాగాలను కలిగి ఉంది: ఆర్బిటర్, ల్యాండర్ విక్రమ్ ఇంకా రోవర్ ప్రజ్ఞాన్. దీనిని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV MK3 M1 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ముఖ్యమైన డేటాను సేకరించింది. అదే సమయంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలంపై మృదువైన ల్యాండింగ్ చేయవలసి ఉంది. కానీ చివరి క్షణంలో దానితో కమ్యూనికేషన్ను కోల్పోయింది. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ 55 డిగ్రీలకు బదులుగా 410 డిగ్రీలకు వంగిపోయిందని సైంటిస్టులు గుర్తించారు. దీని కారణంగా చంద్రునిపైకి దిగడానికి ముందే అది విడిపోయింది. అయితే చంద్రయాన్-2 ఆర్బిటర్ విజయవంతంగా పనిచేసి ముఖ్యమైన చిత్రాల్ని, సమాచారాన్ని తిరిగి పంపింది. ముత్తులక్ష్మిరెడ్డి 1968వ సంవత్సరం జూలై 22వ తేదీన మరణించారు. ఆమె భారతదేశపు ప్రసిద్ధ మహిళా డాక్టర్, సామాజిక కార్యకర్త ఇంకా పద్మభూషణ్ గ్రహీత. ఆమె భారతదేశపు మొదటి మహిళా ఎమ్మెల్యే కూడా. స్వామి వివేకానంద, గాంధీల ఆలోచనలు ఆమెపై చాలా ప్రభావం చూపాయి. సామాజిక సేవ కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలను ఆమె ప్రతిపాదించారు. ముత్తులక్ష్మి తన జీవితాంతం మహిళల హక్కుల కోసం పోరాడారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాలయాల నుండి దేవదాసి వ్యవస్థను రద్దు చేయటం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఇంకా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించే చట్టాలు తీసుకురావటంలో ముత్తులక్ష్మిరెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఆడపిల్లల పెళ్లికి అంగీకరించే వయసును 14 ఏళ్లకు పెంచుతూ బిల్లు తీసుకురావటంలో ఆమె పాత్ర ఉంది. అదే సమయంలో తన చెల్లెలు క్యాన్సర్తో మరణించటంతో ఆమె తీవ్ర విషాదానికి గురయ్యారు. ఆ తర్వాత ఆమె 1954లో అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందుతున్నారు. డాక్టర్ రెడ్డి తన 81వ ఏట 1968లో మరణించారు. దేవేంద్ర ఫడ్నవీస్ 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ 2019 వరకు ఈ పదవిలో కొనసాగారు. తన మొత్తం పదవీ కాలాన్ని బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 2019 నుండి 2022 వరకు ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 2013 నుండి 2015 వరకు మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. మహారాష్ట్ర చరిత్రలో శరద్ పవార్ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ రెండో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చిన్న వయసులోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1992లో ఆయన నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో అతి పిన్న వయస్కుడైన మున్సిపల్ ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ తర్వాత 1997లో నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన సమర్థవంత ఇంకా దూరదృష్టి గల నాయకుడిగా ఇమేజ్ కలిగి ఉన్నారు.
1942వ సంవత్సరం జూలై 22వ తేదీన నాజీ సైనికులు వార్సా నుండి యూదులను ట్రెబ్లికా నిర్బంధ శిబిరానికి తీసుకువచ్చే పనిని ప్రారంభించారు. ఇది నాజీలు నిర్వహించిన అతిపెద్ద ఇంకా ఘోరమైన మారణహోమ చర్యల్లో ఒకటి. వార్సాలోని గెట్టో 1940లో స్థాపించబడింది. ఆ స్థావరం జనంతో నిండిపోయి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయింది. ఆహారం, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యానికి తీవ్ర కొరత ఏర్పడింది. ట్రెబ్లికా అనేది పోలాండ్లో ఉన్న నాజీ కాన్సంట్రేషన్ ఇంకా ఎగ్జిక్యూషన్ క్యాంపు. యూదులను పెద్ద ఎత్తున హతమార్చడమే జర్మన్ల లక్ష్యం. ట్రెబ్లికా వద్ద చాలా మంది యూదులు గ్యాస్ ఛాంబర్లలో చంపబడ్డారు. జూలై 22, 1942న నాజీ అధికారులు యూదులను వార్సా నుండి ట్రెబ్లికాకు తరలించాలని హిట్లర్ ఆధ్వర్యంలోని జర్మన్ ప్రభుత్వం ఆదేశించింది. మొదటి రోజు సుమారు 6,000 మంది యూదులు ట్రెబ్లికాకు తరలించబడ్డారు. ఈ కార్యక్రమం సుమారు 2 నెలల పాటు కొనసాగింది.